హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ అయితే తయారు చేస్తున్నాను. అదే అరటి పువ్వుతో వడలండి. చాలా హెల్తీగా అండ్ క్రిస్పీ వడలు అయితే తయారు చేస్తున్నాను. ఇదిగోండి, దానికోసం ఇలా అరటి పువ్వు ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇట్లా గిన్నెలో నీళ్ళు తీసుకొని దీనిలో కొంచెం పసుపు ఉప్పు అయితే వేసాను. ఎందుకంటే అరటి పువ్వు ఒలిచిన తర్వాత వాటర్లో వేస్తే నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇట్లాగా అరటి పువ్వుల్ని ఇలా ఒలుచుకోవాలి. దీని లోపల అండి ఇలాగా ఒకటి రేక, పెద్ద రేకలా ఉంటుంది అనమాట. చాలా 4-5 రేకలు ఉంటాయి. దాంట్లో పొడవుగా ఒక రేక ఉంటుంది, అది తీసేసుకోవాలి. పైన ఒక చిన్న లేయర్లా ఉంటుంది అనమాట, అది కూడా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. లేదంటే వాటి వలన చేదు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇట్లాగా ఇవన్నీ పెటల్స్ తీసుకుంటూ ఇవన్నీ పువ్వులన్నిటిని ఇట్లా సపరేట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకొని వీటిని ఒక్కొక్కటి క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇదిగోండి, ఇది లేతగా లాస్ట్కి ఇలా మిగిలింది కదా, దీనిలో ఉన్న ఫ్లవర్స్ ఏమి మనం క్లీన్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ లేతగా ఉంది కాబట్టి ఇలాగే మనం కట్ చేసేసి వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా వీటిని కూడా కట్ చేసేసుకొని ఈ వాటర్లో అయితే వేసేస్తున్నానండి. ఈ అరటి పువ్వు వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది బీపీని, షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో తర్వాత ఇదిగోండి, శనగపప్పు, పచ్చిశనగపప్పు నేను ముందుగానే 2-3 గంటలు నానబెట్టుకున్నాను. ఇది నానిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలాగా మరీ ఫైన్గా కాకుండా బరకగా అలా పేస్ట్లా చేసుకున్నాను. తర్వాత ఈ అరటి పువ్వుని మనం ఒలిచి వాటర్లో వేసుకున్నాం కదండి, వీటిని ఇలాగా సన్నని ముక్కల్లాగా ఇలాగా తరిగేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, శనగపప్పు, శనగపిండి, దాంట్లో అయితే దీన్ని వేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ పిండిలో ఇప్పుడు ఈ వాటర్ని అంతా గట్టిగా పిండేసి వాటర్ ఏమీ రాకుండా మొత్తం దీంట్లో వేసుకోవాలన్నమాట. వాటర్ వస్తే మళ్ళీ పిండి జోరైపోతుంది. ఇవి వేసేసుకొని మొత్తం ఇలా పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసానండి. తర్వాత పసుపు కొంచెం, జీలకర్ర కొంచెం వేస్తున్నాను. తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసాను. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసానండి. అక్కడక్కడ మధ్యలో క్రిస్పీగా తగులుతాయి అనమాట పంటికి. తర్వాత దీంట్లో 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసేసాను, ఎందుకంటే వడలు బాగా వేగుతాయి, క్రిస్పీగా వస్తాయి అనమాట. తర్వాత దీంట్లో పుదీనా, కొత్తిమీర కూడా చిన్నగా ఇలా తరిగేసి ఇది కూడా ఈ పిండిలో వేసేసి మొత్తం కలిపేసాను. ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిని ఇలాగా వడల్లా చేసుకొని, చిన్న చిన్న వడల్లా చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంట వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా హెల్త్కి మంచిదండి ఇవి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కిడ్నీ ఇన్ఫెక్షన్స్కి, తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడతారు కదండి, వాళ్ళకు కూడా ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పవచ్చండి. దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అంతేనండి, క్రిస్పీ అండ్ హెల్తీ అరటి పువ్వు వడలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే అల్లం చట్నీతో టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగున్నాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.